ఈరోజు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే జగద్గురువులు, శృంగేరి పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతి తీర్థులు మన లేపాక్షి ప్రదేశానికి వచ్చి అన్ని ప్రదేశంలో చక్కగా చూసి ఇక్కడ ఆశీర్వాదం చేసి మనకు యునెస్కో కూడా రావడానికి మీకు మేము ఆశీర్వాదం చేస్తున్నాము. చక్కటి కళా సంపద, చక్కటి ప్రదేశం అని మనకు ఆశీర్వాదం చేయడం చాలా సంతోషమైన విషయము. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివహృదయం విష్ణు విష్ణుహృదయం శివుడు శివ అని, అంటే శివుడు విష్ణుడు ఒక్కడే అని భావించి శివుని స్థానంలో విష్ణువుని, విష్ణుని స్థానంలో శివుని, ఆ అగస్తముని స్థాపించిన ప్రదేశము. రాముడు లేపక్షి అని పిలిచిన ప్రదేశము. రాముడు, హనుమంతుడు అగస్తముని, శివుని ప్రతిష్ఠించిన ప్రదేశము. ఆ సీతామహాతల్లి పాదం ఉన్న ప్రదేశము. ఇటువంటి ప్రదేశంలో మన జగద్గురువులు రావడము, మనము ఇందాకే శేఖర స్వామి చెప్పినట్టు బాధ్యతలు స్వీకరించిన వెంటనే వెళ్ళి మనము మనవి చేసుకోవడము, గురువుగారు రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే సందర్భంగా ఏమైతే మా మీద ఒక సనాతన ధర్మము పాటిస్తారనే ఒక నమ్మకంతో ఎమ్మెల్యే బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ గారు ఈ అవకాశం ఇచ్చారో వారికి, వారి కార్యాలయానికి, మా జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర అధ్యక్షులకు, మంత్రివర్యులు, అదే రకంగా కూటమి వారికి, ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా చక్కగా సమన్వయం చేసుకుంటూ మా ఈఓ గారు, ఆయన టీం, మూర్తి గారు ఆయన టీము, ఆర్కాలజీ రాము గారు, ఆయన రాజేష్ గారు, పురోహితులు, టూరిజం, ఇలా చక్కగా సమన్వయం చేసుకుంటూ ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా భక్తాదులకు వసతులు ఏమైతే బాత్రూమ్లు కావచ్చు ఇలాంటివన్నీ మేము చేస్తామని కూడా మాటిస్తూ స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు పెట్టుకున్నాము. దాన్ని మేము సాధించే దిశగా కృషి చేస్తామని, ఈ మహత్తర కార్యక్రమంలో జిల్లాలోనే లేపాక్షి ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఒక్కరిది గుడి బడి ఎవరు సొంతం కాదు. కమిటీ అధ్యక్షులుగా వస్తాము, వెళ్తాము చైర్మన్గా. కానీ మీరందరూ కూడా, పత్రికా విలేకరులు, ప్రజలు అందరూ కూడా సహకరించి ఏమైతే మా కూటమిలో ఈ స్థలాన్ని అభివృద్ధి చేయాలని, ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక కంకణం కట్టుకున్నారో నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము కృషి చేస్తామని, ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొకసారి ఆయన పాద చరణములకు వందనములు తెలియజేస్తూ, నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.